देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम्. శ్రీ గురు వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో 76వ అధ్యాయం చెప్పుకుంటున్నా. దీంట్లో సాల్వుడు ద్వారకా నగరంపై దండెత్తటం, ద్వారకలో అప్పుడు ఉన్నటువంటి ప్రద్యుమ్నాదుడు సాల్వుణ్ణి ఎదిరించడం జరుగుతున్నది. ఈ యుద్ధంలో ముందుగా సాల్వుడు సౌభం అనేటువంటి విమానంలో పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో ఆ విమానము, అందులోనూ మైడు చేత నిర్మించబడినటువంటి అనేకమైనటువంటి ఉపాయాలు కలిగినటువంటి ఆ విమానంతో రాళ్ల వర్షము, వృక్షాలని, ఇసకని మొదలైనటువంటి వాటినన్నిటిని కూడా ఆకాశం నుంచి మాయతో ద్వారకా నగరంపై దండెత్తడం జరుగుతున్నది. ప్రజలు అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ప్రద్యుమ్నుడు ముందుగా వచ్చి అతనితో యుద్ధం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు ముందుగా ఈ ప్రద్యుమ్నుడి యుద్ధంలో కూడా సాల్వుడు దెబ్బతింటాం, ఆ తర్వాత ప్రద్యుమ్నుడు కూడా దెబ్బతింటాం. ప్రద్యుమ్నుడు రథంలో కూడా మూర్చిపోవటం, రథసారథి మళ్ళీ రథాన్ని వెనక్కి తిప్పడం, అలాగే సాల్వుడు ప్రద్యుమ్నుడు కాస్త రథం ఎందుకు వెనక్కి తిప్పావు, ఇది మన యాదవ వీరుడికి అప్రతిష్ట కదా అని చెప్పి ప్రద్యుమ్నుడు దారుకుని కొడుకు ప్రద్యుమ్నుడికి సారథి, కృష్ణుడి రథసారథి అయినటువంటి దారకుడు, ఆ దారకుని యొక్క కుమారుడే ప్రద్యుమ్నుడికి రథసారథి. అతన్ని మందలించడం జరిగితే ఆ రథసారథి యొక్క నియమాలు ఎట్లా ఉండాలో కూడా చెప్తాడు చక్కగా వివరంగా. అంటే యోధుణ్ణి ఎలా రక్షించాలి, రథంలో ఉన్నటువంటి వీరుణ్ణి రక్షించే బాధ్యత కూడా ఎలా ఉంటుంది అనేటువంటిదంతా సవిస్తరంగా వర్ణిస్తాడు అక్కడ. అవి మనకి భాగవతంలో ఏ విధంగా వివరించారనేటువంటిది కూడా ఈ అధ్యాయంలో వివరంగా చెప్పడం జరిగింది. ముందుగా వారి మధ్య జరిగినటువంటి యుద్ధాన్ని మనం తెలుసుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. నిన్నటి రోజున మనం 12 శ్లోకాలు చెప్పుకున్నాం. ఇత్యధ్యమానా శోభేన కృష్ణస్య నగరీ భృశం నాభ్యవజ్యదస్యం రాజన్ త్రిపురేణ యథామహి. త్రిపురాసుర సంహార సమయంలో ఆ త్రిపురాసురుడి వలన భూమి ఏ విధంగా క్షోభపడిందో ఆ విధంగా స్త్రీ పురుషులందరూ కూడా ద్వారకా నగరంలో వీడి వలన సంతోషాన్ని, సుఖాన్ని పొందలేకపోయారు, ఎంతో దుఃఖాన్ని పొందారు అని అర్థం అక్కడ. కాబట్టి వచ్చినటువంటి ఆ శత్రువుని ఎదుర్కోవడానికి రాజ్యంలో అప్పుడు ఉన్నటువంటి వీరులైనటువంటి యాదవ వీరుల్లో ముందుగా రుక్మిణీ కుమారుడు ప్రద్యుమ్నుడు ముందుకు వచ్చాడు. ప్రద్యుమ్నో భగవాన్ వీక్ష్య బాధ్యమానా నిజా ప్రజా మా భైష్టత్యభ్యదా వీరో రథారూఢో మహాయశాః. ప్రద్యుమ్నో భగవాన్ వీక్ష్య, భగవాన్ అనేటువంటి సంబోధన ఇచ్చేశారు అక్కడ. భగవాన్ ప్రద్యుమ్న అని సంబోధన అక్కడ. అంటే ఈ భగవాన్ అనేటువంటి శ్రీకృష్ణుడికే కాకుండా శ్రీకృష్ణ ప్రభు కుమారుడైనటువంటి ప్రద్యుమ్నుడు, ఎందుకంటే మన్మధుని యొక్క అంశ స్వయంగా. కాబట్టి ఆ స్వరూపమైనటువంటి ప్రద్యుమ్నుని కూడా వీక్ష్య బాధ్యమాన నిజా ప్రజా, ద్వారకా నగర ప్రజలు ఈ విధంగా ఇబ్బంది పాలవటం చూసి ప్రద్యుమ్నుడు మా భయిష్ట ఇది, భయిష్ట అంటే భయం, మా భయిష్ట మీరేం భయపడమాకండి అని చెప్పి వాళ్ళందరికీ ధైర్యం చెప్పి అభ్యదాత్ వీరో రథారూఢో మహాయశాః, మహాకీర్తి సంపన్నత కలిగినటువంటి ప్రద్యుమ్నుడు రథ ఆరూఢ, రథాన్ని అధిరోహించినటువంటి వాడే అభ్యధాత్, ఆ వీరుడు అభ్యధాత్. అభ్యధాత్ అనే దానికి అర్థం
ఎదుర్కోవటం. అంటే శత్రువైనటువంటి ఆ సాల్వుణ్ణి ఎదుర్కోవడానికి రథారూఢుడై సిద్ధపడి బయలుదేరుతున్నాడు. సాత్యకి ఈ ప్రద్యుమ్నుడు ఎప్పుడైతే వీరత్వంతో ముందుకు వెళ్ళాడో, నేను ఒక్కడిని చాలు కొట్టేస్తానని చెప్పి ప్రద్యుమ్నుడు ముందు బయలుదేరితే, సాత్యకిశ్చారుదేష్ణస్య సాంబో అక్రూరః సహానుజః సాంబోక్రూరః సహానుజః హార్ధిక్యో భానువిందశ్చ గదశ్చ సుఖసారణౌ. ఈ యాదవ వీరులందరూ కూడా ప్రద్యుమ్నుడికి సహాయంగా వెళ్ళినటువంటి వాళ్ళు. ఎవరు? సాత్యకి వెళ్ళాడు, చారుదేష్ణుడు, సాంబుడు, అక్రూరుడు, అలాగే సహ అనుజః అనుజలతో పాటుగా ఉన్నటువంటి వాళ్ళందరూ, వీళ్ళకి ఎవరైతే సోదరులు ఉన్నారో వాళ్ళందరితో పాటుగా హార్ధిక్యుడు, భానువిందుడు, అలాగే గదుడు, సుఖసారణుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా, యాదవ ప్రముఖులందరూ కూడా ప్రద్యుమ్నుడికి సహాయంగా సకల సైన్య బలంతో చతురంగ బలాలతో వెళ్తున్నారు. అపరేచ మహేశ్వాస రథయూధపయూధపాః నిర్యయుర్దంసితా గుప్తా రథే రథేభాశ్వపదాతిభిః. ఈ పదాన్ని మీరు జాగ్రత్తగా విడతీసుకుంటే, మొదటి పదం రథ, తర్వాత పదం ఇభ. ఇభము అంటే ఏనుగు. రథ ఇభ కలిపితే రథేభ అవుతుంది. రథేభ అంటే రథబలము, గజబలము, అశ్వబలము, పదాతి బలము అంటే చతురంగ బలాల్ని ఆ విధంగా చెప్పారు అక్కడ. అపరేచ మహేశ్వాస రథయూధపయూధపాః. అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ చతురంగ సైన్యాన్ని తీసుకుని బయలుదేరుతున్నారు. అపరే అనే పదంతో మిగతా వాళ్ళందరూ ఎవరైతే యాదవ ప్రముఖులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ధనుర్ధారులై తీసుకోవలసినటువంటి ఆయుధాలను ధరించి రథ యూధపాః అనేకమైనటువంటి రథములని, ఆయుధాలని, ధనుర్ధారులైనటువంటి వాళ్ళందరూ కవచములు మొదలైనటువంటివన్నీ కూడా ధరించి రక్షణ వలయంగా ఈ చతురంగ బలాన్ని కూడా తీసుకుని నిర్యయుర్దంశిత గుప్తాః. దంశిత అనే పదం ఉంది. దంశిత అనే పదానికంటే ఒక చోట ఒకసారి శత్రువు చేత కొట్టబడి దెబ్బతిన్నట్టు కోపించినటువంటి వాళ్ళని దంశిత అంటారు. శత్రువు చేత కొట్టబడినటువంటి వాళ్ళే. వాడు సాలుడు పైనుంచి రాళ్ళు వృక్షములతో అనేకమైనటువంటి విధంగా ప్రజల్ని బాధించడం వలన దంశితాహ, పీడించబడినటువంటి వాళ్ళే, కొట్టబడినటువంటి వాళ్ళే. ఇక అనేకమైనటువంటి చతురంగ బలాల చేత గుప్త రక్షించబడుతూ, సైనికుల చేత చతురంగ బలాల చేత రక్షించబడుతూ నిర్యయుహు యుద్ధంలోకి అలా వెళ్ళారు. ద్వారక నుంచి బయటకు, ద్వారకా నగరం నుంచి బయటకు వచ్చారు యుద్ధం చేయడానికి వాళ్ళందరూ కూడా. తతః ప్రవవృతే యుద్ధం సాల్వానాం యధుభిః సహ యథాసురాణాం విభుదైః తుములం లోమహర్షణం. ఇక్కడ లోమహర్షణం అని ఉండటం కంటే కూడా రోమహర్షణం అంటే ఇంకా మీకు ఈ సులభంగా ఉంటుంది. లో పదులు రకారం పెట్టుకుంటే రోమ హర్షణం అంటే ఒళ్ళు, శరీరము గగుర్పాటు కలిగించే విధంగా అన్నాడు. రోమములు గగుర్పాటుకి గురి అయినట్టుగా లోమహర్షణం, రోమహర్షణం. తతః ప్రవవృతే యుద్ధం. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో, ఎవరి మధ్యలో? అటు సాల్వుడి యొక్క సైన్యానికి, యధుభిః సహా యాదవ వీరులకి మధ్యలో తుములమైనటువంటి యుద్ధం. తుములము అంటే ఎంతో గొప్ప హరివీర భయంకరమైనటువంటి సంగ్రామం జరిగినప్పుడు ఈ తుములం అనేటువంటి పదాన్ని ఉపయోగిస్తారు. అటువంటి యుద్ధం జరిగింది వాళ్ళిద్దరి మధ్యలో. ఎలా జరిగింది అంటే యథా అసురాణాం విభుదైః అసురాణాం, దేవాసురుల మధ్య సంగ్రామం ఎలా జరుగుతుందో అలా జరిగింది వాళ్ళిద్దరి మధ్యలో. వాడేమన్నా అసురుడు, ఈయనేమన్నా దేవుడు. అందుకే భగవాన్ అని ప్రద్యుమ్నుడు ముందే సంబోధించేశారు అక్కడ. కాబట్టి దేవాసురుల మధ్య సంగ్రామం జరిగినట్టుగానే జరిగింది వీళ్ళ యొక్క యుద్ధం కూడా అని చెప్పి వర్ణిస్తున్నారు. అట్లాంటి సందర్భంలో సౌభపతి అయినటువంటి సాల్వుడు తాస్య సౌభపతేర్మాయా దివ్యాస్త్రైర్రుక్మిణీ సుతః క్షణేన నాశయామాస నైసం తమ ఇవోష్ణగుః. తాస్య సౌభపతే, సౌభపతి అయినటువంటి సాల్వుడు అనేకమైనటువంటి మాయా విద్యల్లో నిష్ణాతుడైనటువంటి వాడు. వాడు చేస్తున్నటువంటి ఆ యుద్ధంలో, సంకులమైనటువంటి యుద్ధంలో ఎట్లా ఉందంటే, రుక్మిణీ కుమారుడైనటువంటి ప్రద్యుమ్నుడు వాడు వేస్తున్నటువంటి దివ్యాస్త్రములు ఏవైతే ఉన్నాయో ఆ దివ్యాస్త్రాలతో సౌభవతి అయినటువంటి దివ్యాస్త్రైహి, ప్రద్యుమ్నుడి యొక్క దివ్యాస్త్రాలతో సౌభవతి చేస్తున్నటువంటి మాయలు ఏవైతే ఉన్నాయో, ప్రయోగిస్తున్నటువంటి మాయలన్నీ కూడా
తీక్ష్ణమైనటువంటి బాణాలతో క్షణేన నాశయామాస. ప్రద్యుమ్నుడు వాటినన్నింటినీ నాశనం చేస్తున్నాడు. ఇంద్రజిత్తు యొక్క మాయల్ని లక్ష్మణుడు పటాపంచలు చేసినట్టుగా అట్లా ఇక్కడ రాముడు కాదు, లక్ష్మణుడు కొడతాడండి చిట్ట చివరి బాణం. అద్భుతమైనటువంటి బాణం వేస్తాడు ఇంద్రజిత్తుని సంహరించడానికి. ఏమిటా బాణం అంటే రామబాణమే. ఇంద్రజిత్తుని సంహరించడానికి లక్ష్మణుడు ప్రయోగించిన బాణం ఏమిటంటే రామబాణం. రాముడి నామాన్ని చెప్పి కొడతాడు, అంతే, ఇంకేం లేదు. అప్పటిదాకా రాముడు పడిపోయాడు ఇంద్రజిత్తు మాయలో, లక్ష్మణుడు పడిపోయాడు. కానీ విభీషణుడు ధైర్యం చెప్పి, లక్ష్మణ నువ్వు రా, నేను నీకెందుకు, నేను సంహరించేట్టుగా నేను చేస్తాను అని చెప్పి ఇంద్రజిత్తు యాగం చేస్తున్న సమయంలో విభీషణుడు తీసుకువెళ్ళి లక్ష్మణుడిని, ఇదిగో ఇప్పుడు ఇక్కడ ఉంటాడు, యాగం చేస్తుంటాడు, ఇప్పుడే సంహరించాలి, కొట్టు అని చెప్పంటే ఎన్ని బాణాలు వేసినా సంహరించబడినటువంటి ఆ ఇంద్రజిత్తుని లక్ష్మణుడు ఒకే ఒక్కటి, ఏమిటా రామబాణం అంటే, ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషేచ ప్రతిద్వంద్వే సరైనం జహిరావణిమని కొడతాడు రామబాణం. రాముడు ధర్మాత్ముడైతే, సత్యసంధుడైతే ఈ బాణం వెళ్ళి, ఈ శరము వెళ్ళి వాడిని సంహరించుగాక అంటూ కొడతాడు. అద్భుతమైనటువంటి బాణం అది రామబాణం. అట్లా ఇక్కడ ఆ కృష్ణ పరమాత్ముడి యొక్క దివ్యాంశ అయినటువంటి రుక్మిణీసుతుడైన ప్రద్యుమ్నుడే ఏ విధంగా ఎదుర్కొంటున్నాడంటే, అనేక మాయలు ప్రయోగిస్తూ వాడు అంతరిక్షంలో మాయమైపోతున్నాడు. ఓ పక్కన ఇక్కడ మాయమైపోతాడు, ఇంకో చోట ప్రత్యక్షం అవుతాడు. అది కూడా తర్వాత శ్లోకాల్లో వర్ణించారు. ఎందుకంటే ఆ విమానం యొక్క శక్తి అట్లాంటిది. అట్లాంటి ఆ సౌభం అనే విమానంలో వాడు ప్రయోగించే మాయల్ని తన యొక్క పరాక్రమంతో, అస్త్రాలతో క్షణంలో నాశనం చేసి యాదవ వీరుని కూడా రక్షిస్తూ వస్తున్నాడు ప్రద్యుమ్నుడు. వివ్యాధ పంచవింశత్య స్వర్ణపుంఖైర్ అయోముఖై సాల్వస్య ధ్వజనీపాలం శరైః సన్నత పర్వభిః. వివ్యాధ అంటే బాధించుట. ఆ సాల్వుణ్ణి బాధిస్తున్నట్ట. ఎట్లా బాధిస్తున్నాడు, దేడితో బాధిస్తున్నాడు అనేటువంటిది ప్రశ్నలు మనం వేసుకోవాలి. పంచవింశత్యా స్వర్ణపుంఖై అయోముఖై శరైః. శరములు అంటే బాణములతో. ఎట్లాంటి బాణాలు అంటే బంగారు పుంఖములు కలిగినటువంటి, అంటే వాటికి కంకపక్షి రెక్కలు మొదలైనటువంటి కడుతూ ఉంటారు బాణాలకి. అలా కాకుండా స్వర్ణ పుంఖములతో ఉన్నటువంటి, బంగారు పుంఖములతో కలిగినటువంటి అయోముఖై. ముఖం అంటే గుచ్చుకునేటువంటి చోట ఇనప ముక్క అలా వెళ్ళి గుండెలో దిగిపడుతుంది. అది అయోముఖం అంటే. అంటే ముఖభాగం, శరం యొక్క ముఖభాగం ఏమన్నా ఇనుముతో చేసి ఉంది, వెనకాల రెక్కలు పెట్టేటువంటి భాగం ఏమన్నా స్వర్ణ పుంఖముతో ఉన్నటువంటి అటువంటి శరములతో పంచవింశత్యా శరైః 25 బాణాలు ఒకేసారి వేసి కొడితే, దాంతో ఆ 25 బాణాలు వెళ్ళి సాల్వుణ్ణి, సేనాపతిని ధ్వజనీపాలం అంటే సేనాపతి సాల్వస్య ధ్వజనీపాలం సన్నత పర్వభిః. ఆ సేనాపతిని కాస్త గాయపరచడం జరిగింది బాణాలతో ముందు. ఎందుకంటే సాల్వుడే కాకుండా సాల్వుడి యొక్క అపర్యాప్తమైనటువంటి సైన్యం కూడా ఉంది అదే రథంలో. సాల్వుడి యొక్క సౌభం అనే విమానంలో అపారమైనటువంటి సైన్యం ఉంది. అదేదో పుష్ప విమానం లాగా ఎంతమంది పట్టినా ఇంకా పట్టేట్టుగా ఉంది ఆ విమానం. అటువంటి విమానం రచించినటువంటి వాడు మయుడు. ఆ మయుడు నిర్మించినటువంటి ఆ విమానంలో వచ్చి యుద్ధం చేస్తుంటే అనేక మంది సేనానాయకుల్లో ముఖ్యమైనటువంటి సేనానాయకుడిని కాస్త గాయపరిచాడు ప్రద్యుమ్నుడు. దాంతో ఇంకా కోపించాడు సాల్వుడు. అరివేర భయంకరంగా ఇంకా ముందుకొచ్చి యుద్ధం చేస్తుంటే, శతేనా తాడయత్ సాల్వమేకైకేనాప్స్య సైనికాన్ దశభిర్ నేత్రూన్ వాహనాని త్రిభిస్త్రిభిః. ఎంత లెక్కగా వ్యాసుడు మరి లెక్క పెట్టి మరి చెప్పినట్టు చెప్పేస్తూ ఉంటాడు ఇట్లాంటి వాడి. శతేన అతాడయత్ సాల్వం, అతాడయత్ శతేన, దాదాపు 100 బాణాలతో సాల్వుడిని వాయకొట్టుడు కొట్టాట ప్రద్యుమ్నుడు. కాస్త 100 బాణాలతో సాల్వుడిని కొట్టాడు. అయినా వాడికి ఏం కావట్లా, మూర్ఛపోతాడు, కాసేపు మళ్ళీ లేస్తాడు. శతేన అతాడయత్ సాల్వం ఏకైకైన అస్య సైనికాన్ అంటే సాల్వుడి యొక్క సైనికుల్ని ఒక్కొక్కడికి ఒక్కో బాణం గిఫ్ట్ ఇచ్చేశాట. దశభిర్ నేత్రూన్, దశభిః నేత్రూన్ ఆ సేనా నాయకులు, అలాగే రథము, రథసారథి, ఆ రథాశ్వాలు మొదలైనటువంటి వాటితో, అంతేకాకుండా పైన ఉన్నటువంటి ధ్వజము మొదలైనటువంటి వాటినన్నింటినీ దెబ్బతీస్తున్నాడు అనేకమైనటువంటి బాణాలతో. సారథుల్ని కొట్టాడు పదేసి బాణాలతో.
నేత్రూన్ అంటే రథసారథుల్ని కొట్టాడు. వాహనాని నేత్రూన్, ఈ వాహనాని నేత్రూన్ అనేటువంటి వాహనాని త్రిభిస్త్రిభిః అనేటువంటి మూడేసి శరణములతో ఏవైతే వాహనాల మీద వచ్చారో ఆ వాహనాలు, అది ఏ వాహనం అయితే ఆ వాహనం, అది గజమా అశ్వమా రథమా ఏ వాహనమో అటువంటి వాహనాలన్నీ కూడా బాణాలతో కొట్టాడు. సారథుల్ని కొట్టాడు, ధ్వజ పతాకాదుల్ని కొట్టాడు. చివరికి 100 బాణాలు సాల్వుడి మీదే ప్రయోగించాడు. వాడు మహాభయంకరులాగా, ఓ పర్వతంలాగా ఆ బాణాలను ఎదుర్కొంటున్నాడు సాల్వుడు. తదద్భుతం. కానీ ఈ పిల్లవాడైనటువంటి ప్రద్యుమ్నుడు చేసినటువంటి ఈ శర పరంపరలకి, ఈ వీరత్వానికి అందరూ ఆశ్చర్యపోతున్నారు, ప్రశంసిస్తున్నారట. అసలైతే ఈ సాల్వుణ్ణి ఎదుర్కోవటానికి ఎవరూ రాకపోతే వచ్చిన మహావీరుడు ప్రద్యుమ్నుడు ద్వారక నుంచి. ఇతన్ని చూసి నువ్వొక్కడివే వెళ్తే ఎట్లా, మేము తోడొస్తామని చెప్పి అప్పుడు బయటకు వచ్చారు యదువీరుడు మిగతా వాళ్ళు. ఎందుకంటే అంత పరాక్రమంతో ఉన్నాడు సాల్వుడు. తదద్భుతం మహత్కర్మ ప్రద్యుమ్నస్య మహాత్మనః దృష్ట్వా తం పూజయామాసు సర్వే స్వపర సైనికాః. సర్వే స్వపర అంటే తనవారు, పర ఇతరులు, తన సైన్యము ఇతరుల యొక్క సైన్యం అంటే శత్రు సైన్యము, అందరూ కూడా సర్వే తం దృష్ట్వా, ప్రద్యుమ్నుడు చేసినటువంటి అరివీర భయంకర సంగ్రామ పరంపరల్ని, అస్త్ర పరంపరల్ని చూసి, అద్భుతమైనటువంటి ఆ వీరత్వాన్ని చూసి పూజయామాసు, ఎంతో మెచ్చుకున్నారట, ప్రశంసించారట. తదద్భుతం మహత్కర్మ ప్రద్యుమ్నస్య మహాత్మన, మహానుభావుడైన ప్రద్యుమ్నుడు చూపించినటువంటి పరాక్రమాన్ని అందరూ మెచ్చుకున్నారు. అక్కడ తన పర అనే భేదం లేకుండా శత్రువులు కూడా మెచ్చుకున్నారంటే వాడు ఆ ప్రద్యుమ్నుడు ఎలా యుద్ధం చేశాడు చూడండి. బహురూపైక రూపం తదృశ్యతే నచ దృశ్యతే మాయామయం మయకృతం దుర్విభావ్యం పరైరభూత్. ఇక సౌహం విమానం యొక్క విశిష్టతని 2 శ్లోకాల్లో వర్ణిస్తున్నాడు ఇక్కడ. ఆ విమానం ఎలా యుద్ధం చేస్తున్నది, అక్కడ యుద్ధంలో ఎలా దాని యొక్క మాయలు ఉన్నాయంటే, బహురూప ఏకరూపం తదృశ్యతే నచ దృశ్యతే. అనేక రూపాలతో కనిపించేట్టుగా ఉంటుంది ఒక్కోసారి. అదంతా కూడా ఇనుముతో చేసినటువంటి ఒక విమానం, అది పైకి వెళ్తుంది. అనేక రూపాలతో కనిపిస్తుంది ఒక్కోసారి ఏకరూపంతో కనిపిస్తుంది. అంటే భిన్న భిన్నమైనటువంటి విమానాలు ఉన్నాయా, అనేక విమానాలుగా ఉన్నాయా, అనేక రూపాలు ఉన్నాయంటే లేదు, ఒకటే రూపంగా కనిపిస్తుంది మళ్ళీ వెంటనే. తదృశ్యతే నచ దృశ్యతే. ఒక్కోసారి విమానం ఆకాశంలో కనిపిస్తుంది, ఒక్కోసారి అదృశ్యమైపోతుంది. నచ దృశ్యతే, కనిపించదు. కనిపించకుండా వేస్తాడండి బాణాలు అంతరిక్షంలోంచి. అది ఎంత ప్రమాదము. మాయామయం మయకృతం, అట్లాంటి మయుడి చేత నిర్మించబడినటువంటి మాయామయమైనటువంటి ఆ విమానం అనేటువంటి దుర్విభావ్యం పరైరభూత్, శత్రువులకి దుస్సాధ్యమైనటువంటిది అయింది ఆ విమానం. ఆ విమానం పట్టుకుందామా, ఆ విమానంలో వ్యక్తిని పట్టుకుందామా అంటే వాళ్ళ తరం కావట్లేదు. దుర్విభావయం అంటే అది శక్యము కానటువంటి విధంగా ఉంది ఆ విమానం ఆకాశంలో. అలా క్వచిత్ భూమౌ, ఒకసారి భూమి మీద కనిపిస్తూ ఉంటుంది. అట్లాంటి అగమ్యగోచరమైనటువంటి పట్టుకోలేనటువంటి ఆ విమానం క్వచిత్ భూమౌ క్వచిత్ వ్యోమ్ని గిరిమూర్ధ్ని జలే క్వచిత్ అలాత చక్రవద్భ్రామ్యత్ సౌభం తద్దురవస్థితం. నేను ఎక్కడ పెట్టి తీశానో జాగ్రత్తగా పట్టుకోండి. అలాత చక్రవద్భ్రామ్యత్ సౌభం, తకార పొల్లుతో ఓ పక్కన పెట్టి తీశాను. అలాత చక్రవత్ భ్రామ్యత్, భ్రామ్యత్ అంటే సంచరించటం, తిరగటం, భ్రమించుట. భ్రామ్యత్ సౌభం తద్దురవస్థితం, తద్దురవస్థితం. ఆ సౌభం అనేటువంటి విమానం ఎలా ఉందంటే దురవస్థితం, పట్టుకోలేకుండా ఉన్నామండి, భరించలేకుండా ఉన్నాం. దాని యొక్క తిరుగుతూ ఉన్నటువంటిది కదలికలు ఏమాత్రం గ్రహించలేకుండా ఉన్నాం. ఎందుకంటే ఒకసారి ఏమన్నా భూమి మీద కనిపిస్తుంది, భూమి మీద నుంచి ఆ సైనికులు యుద్ధం చేస్తున్నట్టుగా ఉంటుంది. మరుక్షణంలో యాదవ వీరులు దాన్ని చుట్టుముట్టేశారు అంటే ఒక్కసారిగా పైకి వెళ్ళేస్తుంది, ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. క్వచిత్ వ్యోమ్ని, అంతరిక్షంలో ఉంటుంది. ఒక్కోసారి పర్వతం గిరిమూర్ధ్ని, పర్వత శిఖరాల పైన కనిపిస్తుంది. ఒకసారి జలంలో కనిపిస్తుంది, క్వచిత్ జలి. అలా అలాత చక్రవత్ భ్రామ్యత్. అలాత చక్రం అంటే కింద ఇచ్చాడు చూడండి, వేగంగా తిప్పేటువంటి కొరివి కర్ర. మనం ఎప్పుడైనా దీపావళి సందర్భాల్లో వాటిలో కొరివి పెట్టి అగ్ని పెట్టి చుట్టూతో తిప్పుతూ ఉంటాం చూసారా, అలాత చక్రం అంటాం దాన్ని. అట్లాంటి అలాగే
కుండలు చేసేటప్పుడు కూడా ఒక చక్రం ఉంటుంది, కుండలు తయారు చేసేటప్పుడు. అట్లా ఆ చక్రం ఎలా అయితే భ్రమిస్తూ ఉంటుందో ఆ విధంగా సౌభం అనేటువంటి విమానం కూడా దురవస్థితం, గ్రహించలేనిదిగా, పట్టుకోలేనటువంటిదిగా ఆ విధంగా తిరుగుతున్నది అంటూ 2 శ్లోకాల్లో సౌభ విమానం యొక్క మాయలు అన్ని కూడా వర్ణించారు వ్యాసుడు గారు. యత్ర యత్రోపలక్ష్యేత ససౌభ సహసైనిక సాల్వస్తతస్తతో అముంచ శరాన్ సాత్వత యోధపాః. ఎప్పుడు కనిపిస్తే అప్పుడు ఉతికి పారేస్తున్నారు యాదవ వీరులు. పట్టుకున్న వాడిని పట్టుకున్నట్టు, దొరికిన వాడిని దొరికినట్టు కొట్టేస్తున్నారు. సౌభ విమానంలో ఉన్నటువంటి వాడిని కనిపించగానే కొట్టేస్తున్నారు. కనిపించకపోతే ఏం చేయాలి? అదృశ్యమైపోతున్నారు ఒక్కోసారి వాళ్ళు. ఎత్ర ఎత్ర ఉపలక్ష్యేత, ఉపలక్ష్యేత అంటే లక్షించబడుతున్నారో, కనిపిస్తున్నారు. ఎప్పుడెప్పుడైతే కనిపిస్తున్నారో, ఎక్కడెక్కడైతే కనిపిస్తున్నారో అక్కడికల్లా వెళ్ళి చావగొడుతున్నారు. ససౌభ సహసైనిక సాల్వ తతస్తతో అముంచత్ శరాన్. అముంచత్ అంటే విడిచిపెట్టడం. అముంచత్ శరాన్ అముంచత్. ఈ చ అనేటువంటిది విడదీసుకుంటే అముంచత్ శరాన్. అముంచత్ శరాన్ సాత్వత యూధపః. యూధపాః అనేది బహువచనం. అంటే యాదవ వీరులైనటువంటి వాళ్ళు అగ్నిజ్వాలల వలె ఉండేటువంటి శరములని వాళ్ళ మీద వదిలిపెడుతున్నారయ్యా. ఎట్లాంటి శరములు అనేది తర్వాత శ్లోకంలో వివరంగా చెప్పారు. శరైరజ్ఞర్త్య అజ్ఞర్త్య అజ్ఞర్క శరైరజ్ఞర్క సంస్పర్శైః సంస్పర్శైః. ఈ అక్షరం దగ్గర వెళ్ళి తీసుకోవాలి. ఆసీ విషదురాసదైః. ఆసీ ప్రాలో దీర్ఘం ఉంది కాబట్టి ఆసీ విషదురాసదైః పీడ్యమాన పురాణీకః శాల్వో శాల్వో ముహ్యత్ పరేరితైః పరేరితైః. ఇక్కడ వెళ్ళి తీసుకుంటే అముహ్యత్ పర ఈరితైః పరేరితైః. ఆ విడుస్తున్నటువంటి బాణాలు ఎలా ఉన్నాయి? యాదవ వీరుల చేత విడిచిపెట్టబడుతున్నటువంటి శరములు అగ్ని అర్క సంస్పర్శైః. అగ్ని అర్క, అర్క అంటే సూర్యుడు. సూర్య అగ్నుల యొక్క దివ్యమైనటువంటి తేజస్సుతో సంస్పర్కై సమ్మిళితమైనటువంటివిగా ఉన్నాయి. ఒక సూర్య తేజస్సు కాదు, ఒక అగ్ని తేజస్సు కాదు. ఈ రెండు కలిపి కొడితే ఎలా ఉంటుందో అట్లాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి ఆ బాణాలు. గుచ్చుకుంటుంటే అబ్బబ్బబ్బ ఏం తాపమండి, ఏం తాపమండి. అంతేనా? అదే కాదు, పక్క నుంచి ఇంకోటి ఆసీవిష దురాసదై. దురాసదై భయంకరమైనటువంటి విషపు జ్వాలలు కక్కుతున్నటువంటి బాణాల్లాగా ఉన్నాయి. అవన్నీ కూడా విషసర్పముల వలె దుర్భరములైనటువంటి బాణాలని వదిలిపెడుతున్నారని చెప్పి దురాసదై. దుర్భరం అంటే భరించలేనటువంటి వేదనకి గురి చేసేటువంటి సర్ప బాణాలు కొడితే ఎట్లా ఉంటే ఆ విధంగా ఉన్నాయి వాళ్ళ బాణాలు. అంత పిల్లలు, కృష్ణుడి యొక్క సోదరులు, యాదవ వీరులు ఒక్కొక్కడు ఆ విధంగా కొడుతుంటే సౌభపతి అయినటువంటి సాల్వుడు ఆశ్చర్యపోతాడు. అక్కడ పీడ్యమాన పురాణీక సాల్వో అముహ్యత్ అంటున్నారు. ఇక్కడ అముహ్యత్ అనే పదానికి అర్థం మోహవశుడైపోయాడు, అంటే మూర్ఛపోయాడు ఈ పిచ్చి వెధవాడు. వీళ్ళ దెబ్బలు తట్టుకోలేక, ప్రద్యుమ్నుడి యొక్క దెబ్బలు తట్టుకోలేక సాల్వుడు కాస్త వాటి చేత పీడించబడి సాల్వో అముహ్యత్ పరేరితై. దాంతో వాళ్ళ దెబ్బలకి భరించలేక వాడు కాస్త మూర్ఛపోయినటువంటి సంఘటన జరిగింది మొదటిసారి. సాల్వానీక పశస్త్రౌఘైః వృష్ణివీరా భృశార్దితాః న తత్యజూరణం స్వం స్వం లోకద్వయ జిగీషవః. లోకద్వయ జిగీషవః. ఓ పక్కన సాల్వుడు మూర్ఛపోయినా కూడా సాల్వుని యొక్క ఈ పదాన్ని విడతీసుకోండి జాగ్రత్తగా. సాల్వ అనీకప అనే పదం దగ్గర విడతీసుకోవాలి. అనీకము అంటే సైన్యం అండి. అనీకప్ప అని పెట్టామంటే సైనికులకి రక్షణాధికారి, అంటే సైనికాధిపతి అంటాం. అనీకము అంటే సైన్యం, అనీకప్ప అనే పా అంటే పాలకుడు, పా రక్షణే అనే ధాతువు. కాబట్టి సాల్వుడి యొక్క సేనాధిపతులు ఎవరైతే ఉంటారో ఆ సేనాధిపతులందరూ కూడా శస్త్రౌఘైర్ వృష్ణి వీరాభృషార్థిత, వృష్ణివీరుల యొక్క శరముల చేత బాధించబడుతున్నప్పటికీ కూడా, అనేకమైనటువంటి దెబ్బలు వాళ్ళ పడుతున్నా కూడా పాపం వాళ్ళు కూడా రణరంగాన్ని విడిచిపెట్టి పారిపోకుండా నిలిచి యుద్ధం చేస్తున్నారు. ఎందుకంటే జిగీషవ, జయించాలనేటువంటి ఉత్సాహంతో పోరాడుతున్నారు వాళ్ళంతా కూడా.
యాదవ వీరుడు ధాటికి ఓ పక్కన ధీటుగా పోరు సలుపుతున్నారు వాళ్ళందరూ కూడా. అయినా సరే ఉభయ పక్షాలు కూడా ఎవరు కూడా యుద్ధ భూమిని విడిచిపెట్టి పారిపోకుండా ఎలా ఉంది అంటే స్వం స్వం రణం, వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రదేశాలని, వాళ్ళు యుద్ధం చేస్తున్నటువంటి స్థలాలని, అంటే యుద్ధ భూమిని వదిలిపెట్టకుండా రణం నత్యజు. త్యజు అనే పదానికి అర్థం విడిచిపెట్టడం. తత్యజు, ఏమాత్రము విడిచిపెట్టకుండా యుద్ధం చేసి అక్కడే యుద్ధ భూమిలో నుంచుని ఏదైతే అది స్వర్గమా విజయమా అన్నట్టుగా యుద్ధం చేస్తున్నారయ్యా అని చెప్పి వర్ణించారు 25వ శ్లోకంలో. ఆ తర్వాత సాల్వా మాత్యోద్యుమాన్నామ ప్రద్యుమ్నం ప్రాక్ ప్రపీడిత ఆసాద్య గదయా మౌర్వ్యా వ్యాహత్య వ్యనదద్బలి అంటూ సాల్వుడి యొక్క మంత్రి అమాత్యుడు ద్యుమంతుడు అనేటువంటి వాడు యుద్ధము, తర్వాత ప్రద్యుమ్నుడు మూర్ఛపోవడము, ప్రద్యుమ్నుడి రథసారథి అక్కడి నుంచి రథం తప్పించడం అనేటువంటిది తర్వాత ఇంకొక 9 శ్లోకాలు ఉన్నాయి. రేపటి పాఠంలో పూర్తి చేసుకుందాం. ఇంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. హేదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చయద్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. ప్రద్యుమ్నుడి దెబ్బకి సాలుడు పడ్డాడు, కానీ ఇప్పుడు సాలుడు కొట్టినటువంటి దెబ్బకి ప్రద్యుమ్నుడు మూర్ఛపోవడము, రథసారథి వెనక్కి తిప్పడము, వాళ్ళిద్దరి మధ్యలో కాస్త సంవాదము, తర్వాత కృష్ణుడు కృష్ణుడు ఇంకా చెప్పాలంటే తర్వాత యుద్ధం సాల్వుడికి కృష్ణుడికి మధ్యలో యుద్ధం ఎంత భయంకరంగా సాగుతుందంటే సాల్వుడు ప్రయోగించినటువంటి రాళ్ల వర్షంలో కృష్ణుడు లోపల కూరుకుపోయి ఆ రాళ్ల మధ్యలో, పర్వతాల మధ్యలో కూరుకుపోయి బయటికి రాలేకపోతాడు. కృష్ణ పరమాత్మ ఒక క్షణం చలనం లేకుండా అయిపోతాడు కృష్ణ పరమాత్మ. చిన్నప్పుడు బాల్యావస్థలో ఒకసారి జరిగింది క్రీడల్లో. ఇప్పుడు కాళీయ మర్దనుడు ఆ విషసర్పాలకి అంతా కూడా శరీరం అంతా కాటు వేస్తే అచేతనుడైపోయి పడిపోయి ఉంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. దేనికయ్యా అంటే ఎదుర్కొంటా గట్టు మీద ఉన్నటువంటి వాళ్ళ యొక్క అవస్థ ఎలా ఉంటుందో చూద్దామన్నట్టుగా పరీక్షించడానికి అన్నట్టు. మళ్ళీ వాళ్ళందరూ అయ్యో అయ్యో కృష్ణుడు అయిపోయాడు, అయ్యో ఇంకేముందని బోరుని ఏడుస్తుంటే మళ్ళీ లేస్తాడు, టక్మని లేస్తాడు. అటువంటి పరిస్థితి ఈ శ్రీకృష్ణ పరమాత్ముడికి మళ్ళీ సాల్వుడితో యుద్ధం చేసినప్పుడు వచ్చింది. అంత పరిస్థితే వచ్చింది. దాదాపు అచేతన పరిస్థితికి వెళ్ళిపోయినంత భయంకరంగా వెళ్ళిపోతే అప్పుడు పరమాత్ముడు మళ్ళీ తేరుకుని మళ్ళీ లేవటం జరుగుతుంది. అద్భుతమైనటువంటి ఘట్టం తర్వాత అధ్యాయంలో కృష్ణ పరమాత్ముడు సాల్వుడితో చేసిన యుద్ధంలో ఎంత రాళ్ల వర్షం కురిపించేస్తాడో, కృష్ణుడు వాటిలో కూరుకుపోయేంతగా. అవి మనం అధ్యాయంలో మనం చెప్పుకున్నా. అంతవరకు సెలవు. ఓం ఓం శాంతి శాంతి శాంతి. హేదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చయద్ భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీ